దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ కౌన్సిలర్లను గెలిపించాలని మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. 20 వార్డులో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే దుబ్బాక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తానని చెప్పారు. రాష్ట్ర సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను చూసి ఓట్లేయాలని పిలుపునిచ్చారు. గత బీఆర్ఎస్ సర్కార్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలు ఇవ్వలేదని, స్థానిక ఎమ్మెల్యే ఇక్కడి పబ్లిక్ సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. తాను 100 రోజుల్లో ఇళ్ల పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. కేసీఆర్ కుటుంబంలో ఆస్తుల పంచాయతీ నడుస్తోందన్నారు మంత్రి వివేక్. నిధులన్నీ తీసుకెళ్లి సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల నియోజకవర్గాల్లోనే ఖర్చు పెట్టారని చెప్పారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. దుబ్బాకలోని డబుల్ బెడ్రూమ్స్ వద్ద నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి వివేక్. చెన్నూరు నియోజకవర్గంలో డిఎంఎఫ్టి నిధులు ఏదైతే హరీష్ రావు సిద్దిపేటకి తీసుకుపోయింది అనుకున్నానో, ఇక్కడికి వచ్చిన తర్వాత దుబ్బాకలో కూడా ఈ 3 కాన్స్టిట్యున్సీలో సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వెల్ రాష్ట్ర వ్యాప్తంగా డిఎంఎఫ్టి నిధులు ఏది ఉన్నాయో ఈ 3 కాన్స్టిట్యున్సీలోనే ఫండ్స్ అన్ని కూడా డైవర్ట్ చేయడం జరిగింది. అంటే కేవలం కల్వకుంట్ల కుటుంబ సభ్యులకే ఈ నిధులు డైవర్ట్ అయినాయి. తర్వాత ఏదైతే టీఆర్ఎస్ పార్టీలో 1000 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నాయంటే అది కేవలము ప్రజా ధనంని వారు దోచుకొని కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి, మిషన్ భగీరథి అని చెప్పి, ఇంటింటికి నల్లా ఇస్తామని చెప్పి ఇవన్నీ కుంభకోణాలు చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేయడం జరిగింది. దుబ్బాకలో కూడా ఇదే పరిస్థితి. ఇప్పుడే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాను, కానీ ఇక్కడ ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళకి పట్టాలు ఇష్యూ చేయలేదు. నేను ఇప్పుడే వారందరికీ కూడా మేము హామీ ఇచ్చినాము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. వీళ్ళకు 100 రోజుల్లోనే వీళ్ళకు పట్టాలు ఇప్పించి వారి కాలనీలో రోడ్స్, నీళ్లు, డ్రైనేజ్ అన్ని కూడా సరిగా చేస్తామని చెప్పి వారికి హామీ ఇవ్వడం జరిగింది. అంతేగాక ఈ దుబ్బాకలో బస్ డిపోకి ఇంకొక 10 బస్సులు అవసరము. ఆ 10 బస్సులు కూడా నేను పొన్నం ప్రభాకర్ మంత్రి గారితో మాట్లాడి కొత్త బస్సులు వస్తున్నాయి. సుమారు 2000 బస్సులు ఆర్టీసీకి వస్తున్నాయి. ఆ బస్సులలో 10 బస్సులు దుబ్బాకి అలాట్ చేసి కాంగ్రెస్ పార్టీని ఇక్కడ మున్సిపల్లో 20 వార్డుల కన్నా ఎక్కువ గెలిపిస్తే రెవెన్యూ డివిజన్ కూడా ఇక్కడ స్థాపిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దుబ్బాక మున్సిపల్ ప్రజలందరూ కూడా అభివృద్ధి బాటలో ఉండాలి, కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలి. మొన్న కూడా ఖజానా ఖాళీ ఉన్నప్పటికీ కూడా ఈ మున్సిపాలిటీకి 15 కోట్ల రూపాయలు నగర అభివృద్ధి స్కీమ్ కింద అలాట్ చేయడం జరిగింది. పనులు కూడా వేగవంతంగా నడుస్తున్నాయి. మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిస్తే ఇంకొక 15 కోట్ల రూపాయలు నగర అభివృద్ధి స్కీమ్ కింద అలాట్ శాంక్షన్ చేపిస్తాం.